వాటర్ కౌన్సిలర్ మొన్న శనివారం నైట్ 10 గంటలకు నలుగురిని కారులో పెట్టించి ఈడ్చుకొని నలుగురు కొరత తీసుకెళ్ళాడు సార్. రూల్లో పెట్టి నా ఇన్సల్ట్ చేసి గుట్కాలు పెట్టి మా అమ్మ నీచింగా నాకు ఇప్పుడు ప్రాణం కోసం అతని దగ్గర రౌడీలు అంతా అతను చేసి అంత బిజినెస్ అంత రౌడీలని అందరు నంజనాథ్ ఫ్లాట్లు అందరూ మేపుతున్నాడు సార్ రౌడీలు. వచ్చేవారైతే ఈరోజు ఉదయాన్ని కూడా వచ్చి అతను జెండా ఎగరేస్తారు. నన్ను కిడ్నాప్ చేసి కూడా అసలు అతన్ని రెస్పాన్స్ ఏం చేయట్లా పట్టుకోండి ఎవరు పట్టుకున్నారు సార్. అమ్మ మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఎస్పీ గారికి మా కుటుంబం నాకు ప్రాణహాని ఉంది నన్ను కాపాడుతుంది. ఆ మహానుభావుడి నుంచి ఆ మహానుభావుడు ఎల్లపురం ప్రసన్న కుమార్ రెడ్డి గారు తను వదిలేడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి రౌడీ ఏం చేస్తున్నాడు. మిమ్మల్ని లెటర్ చేర్చుకున్నారు మా అతన్ని రౌడీ అమ్మ అతను నాన్న రౌడీ నన్ను నీ కాకుండా కొట్టాడమ్మా నిత్యంగా మాట్లాడు మా అమ్మని మంచి బూతులు మాట్లాడాడమ్మా గుండ్ల మీద కొట్టాడు 3 రోజులుందమ్మా అన్నంది. ఆ ప్రాణానమ్మ అతను మడుగు సపోర్ట్ చేయబాకండమ్మా ఎట్టి పరిస్థితుల్లో. అతను మడుగు సపోర్ట్ చేస్తే మటుకొక రౌడీకి అందరికి అసలు బుచ్చులో మొత్తం కిడ్నాప్ కేసులు చేసేది అతని దందాలు అంతా సెటిల్మెంట్లు చేస్తున్నాడు సార్. పిలిచి మరీ కొట్టి మళ్ళీ ఇంటికాడ తుడుచుకోమని పేపర్ ఇస్తున్నారు. కొట్టి కూడా పేపర్ ఇస్తున్నారు తుడుచుకోమని. మళ్ళీ బెదిరించి ఎస్ఐ గారు ఫోన్ చేశాడు. ఎస్ఐ గారు ఫోన్ చెప్తే నన్ను చచ్చిపోయాను నేను నిజంగా కొక్లియర్ తీసుకుని వచ్చాడు పక్కనే పెట్టున్నాడు. ఆడ కంపల్సరిగా శవాలు కూడా ఉన్నాయి సార్. అతను చేస్తున్నాడు ఆడ. కానీ ఇప్పుడు కూడా అతని మంది యాక్షన్ అయితే ఉన్న పక్కనే ఈరోజు నా ముందే ఉన్నాడు సార్. స్టేషన్ కాడ యువతల పార్క్ కాడ ఉన్నాడు. అతను బట్టి ఎవరో ఏం చేయట్లా నాకైతే జరగట్లేదు. పొద్దున కూడా వచ్చారు నా దగ్గర వీడియో కూడా మా ఇంటి మీదకి రౌడీలు. ఆ రోజు తెల్ల ఆదివారం కూడా వచ్చారు. 100కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వస్తున్నారు. కానీ వీళ్ళు పట్టించుకొని తీసుకోకపోతే కదా తీసుకొని పోయి న్యాయం చేస్తే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కానీ డబ్బు లేదు. అతని దగ్గర డబ్బు ఉంది. కోట్లు సంపాదించాడు. నా క్లాస్మేట్ అంత నిరుపేదం. ఒకసారి కోట్లు వచ్చి పడ్డాయి. ఎట్టబడ్డాయో మనకు తెలియదు. అతని అవసరం ఇదే చేస్తున్నాడు సార్. నన్ను మడు ప్రాణహాని ఉంది నన్ను కాపాడండి సార్. ఆమెతో మేమరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి ఎస్పీతో గారితో నా కేసు మట్టి తీసుకోండి సార్ దయచేసి. అతను కొట్టేస్తాడు నా కేసు గ్యారెంటీగా. అతను పెడుతున్నాడు డబ్బులు కూడా పెట్టేస్తున్నాడు సార్. మొత్తానికి బుచ్చిరెడ్డిపాలెంలో ఒక ప్రెస్ రాలా నా కోసం. కావాలంటే నా దగ్గర నెంబర్లు ఉన్నాయి చూపిస్తాను. నేను ఎంతమందికి చేశాను కూడా. ఒక్క ప్రెస్ వచ్చి కనీసం జరిగింది బతిని అడుకున్న ఏమన్నా కూడా వేయటంలా. అటువంటి నీచంగా ప్రవర్తించి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు ఫోన్ చేసినా ఎత్తడం అసలు నా నెంబర్ చూస్తేనే ఎత్తడం వల్ల ఎంతమంది బతిలాడు అంతమంది బతిలాడు. నాకు అయితే ప్రాణహాని సార్ అతనికి ఉండ. అతను అర్జునాథ్లో చేస్తున్నాడు సార్. చీటింగ్ అన్నీ చేస్తున్నాడు సార్. నేరే కారు వెళ్ళిపోతుంది సార్. అతనికి లోపలికి ఎక్స్ట్రా గెస్ట్ ఓపెన్ అయిపోద్ది. రూమ్లో తీసుకెళ్ళిపోయి కాలు కుర్చీలట్టు కూర్చొని గుండ్ల మీద కొట్టాడు సార్. నేను తప్పు చేశా. మీ అమ్మ మీ నాయన ఆస్తి మీ అమ్మ వాళ్ళ ఆస్తిలో తలదూర్చడం తప్పు. కానీ ఆస్తులు అంటే నేను చేసిందంటే అతను ఆస్తి కాగితాలు ఈ పేరు లంబ పేరుతో రాస్తున్నాడు. కానీ అతనికి ఒరిజినల్ లేవని అతని దగ్గర ఉండే. నన్ను కొడుతున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. నేను ప్రసన్న కుమార్ రెడ్డి కాడ పోతా స్టేషన్ కాడ పోతా. అమ్మ వద్దమ్మ వాడు బరువు బద్దోడు బాగా బతికాడమ్మా అని బతినాడు చెప్పి కావాలి 10 సార్లు తిరిగింది మా ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ. కానీ నేను చిన్న సహాయం నెల్లూరు తీసుకుని వచ్చి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేశాను. నేను ఒప్పుకున్నా. కాకపోతే వాళ్ళు చేయాలంటే కుదరదన్నారు. వాళ్ళ అమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే ఒప్పుతాను. నేను అబద్ధాలు చెప్పడం పచ్చి నిజం చెప్తాను. తర్వాత వాళ్ళు వద్దన్నారు. ఆమె హైదరాబాద్కి వెళ్ళిపోయింది. అతనికి పోయి కొడితే నన్ను చంపేస్తాడు నాకు తెలుసు. కానీ పొరపాటు చేశాను చెప్పాలి. కానీ అతను నిజంగా ప్రవర్తిస్తున్నాడు. తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాడు. బుచ్చిలో కిడ్నాప్ అంటే అతని దందాలు మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నాడు. ఎవరు డబ్బులు ఇస్తాడో వాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ నైటే జరుగుతాయి ఇవన్నీ. అసలు అతని మట్టికి ఏం చేయటం ఎవరు దౌత్యంగా వెళ్తున్నాడు. 5 కార్లు 4 కార్లు పోతాయి వస్తాయి. బండ్లు పోతా ఉండి నా పక్కనే పోతున్నారు. గుద్దులు గుద్దారు సార్. కూర్చోబెట్టి నన్ను అడగండి మాట్లాడి మీ అవ్వని అందరూ తీసుకురా మీ మేనమామని తీసుకురా అసలు ఏం జరిగింది చెప్తాను. వాళ్ళు నేను మోసం చేస్తుంటే అతనికి కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు అతని కాడే ఉన్నాయి జెరాక్స్లు. నేను మోసం చేస్తుంటే అసలు ఎందుకు ఇస్తాను అతనికి నేను ఈయనకి వస్తాను. నన్ను కాపాడు సార్ దయచేసి. మా పాప కానీ లేకపోతే నేను స్టేషన్కి వెళ్ళి మా పాప ఎస్ఐ గారితో ఫోన్ చేయించి మా పాప వాళ్ళ నెంబర్తో నా ఫోన్ నెంబర్ చేసి మీ ఇంటికి వస్తున్నాను మీ పాపకి చెప్పు పద్ధతిగా అంటే ఆ నెంబర్ మా పాపకి ఎస్ఐ గారితో మాట్లాడి స్టేషన్లో ఇస్తే నువ్వు ఏడున్నారంటే నేను కొడితే కొక్కులతో పూడి చేస్తాను రా నేను బతకని ₹1,00,000 ఇచ్చి ఎత్తేస్తాను రా పద్ధతిగా ఇంటికి వెళ్ళిపో. కొట్టారని చెప్పి పేపర్ ఇచ్చి తుడిపించుకొని నన్ను మళ్ళీ ఇంటికడే వదిలిపెట్టేస్తారు. బండి మీద వదిలిపెట్టారు. నన్ను బండి మీద వదిలిపెట్టారు సార్. అతను నీచంగా కొడుతున్నాడు. అతను నేను చిన్న స్నేహితుడే. మళ్ళీ నేనేం చేయలే. వాళ్ళ అవ్వ అంతా మా ఇంటి పక్కనే చిన్నప్పటి నుంచి ఎటువైతే కానీ నాకు తెలుసు. కానీ వీడు డబ్బు వచ్చేటప్పుడు మరి అంత కేంద్రంగా అడగమని తప్పు చేశాను. వచ్చే వాళ్ళ అవ్వ తీసుకురా అందరు తీసుకురా అడుగు. ఒకసారి కిడ్నాప్ చేస్తున్నాడు సార్. అతను మొత్తం చేస్తున్నాడు. సెటిల్మెంట్ కూడా చేస్తున్నాడు సార్. డబ్బులు ఇవ్వటం వడ్డీ ఇవ్వటం ఇదే పని అతనికి.
ఇంకేం చేయట్లేదు సార్, నన్ను కాపాడండి సార్. అతను కూడా నిద్ర లేసిన కాడితే అంజనాథ్లోనే రౌడీలు ఇంకెక్కడ ఉండాలి. నేను మళ్ళీ బుచ్చిలో తిరగదు సార్, నేను దూరంగా వెళ్ళిపోతా. మా ఫ్యామిలీ విషయాన్ని మీరు కాపాడండి సార్. ఆ ప్రసాద్ రెడ్డితో ఇలాంటి వాళ్ళతో అసలు ఎందుకు సార్ ఆయన కౌన్సిలర్ గెలిచి ఏ ఆ రోజు కనపడ్డాడు, అసలు ఇప్పుడు కనపడ్డా అతను. ఇప్పుడు నేను చెప్తే రేపు నన్ను బతకనిస్తాడు, కానీ నేను చెప్పేస్తున్నా చచ్చిపోయినా ఒకటే. నాకు ఇద్దరున్నారు మా అమ్మకి, కానీ నీచంగా అడిగాడు మా అమ్మని, కఠినంగా నీచంగా అడిగాడు అతను. గుండెల మీద కొట్టి అంత బూతులు మాట్లాడు, అంత నీచంగా అడిగాడు మా అమ్మని. కొట్టాడు, అది కాకుండా కొట్టాడు.